అందరికి నమస్కారం అండి. జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో యువత కోసం, మన భవిష్యత్తు కోసం దేశవ్యాప్తంగా కూడా మన రాజ్యాంగం పైన అదేవిధంగా గతంలో మహానుభావులు చేసిన త్యాగాల్ని స్మరించుకుంటూ అంకిత భావంతో దేశ రక్షణ కోసం, మన భవిష్యత్తు కోసం ఒక తరాన్ని ముందుకు తీసుకురావాలనే అద్భుతమైన ప్రయత్నం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆ ఆకాంక్ష నెరవేర్చడానికి కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పరిపాలన ఎదిరించి వాళ్ళు చేసిన అరాచకాలని, సామాన్యులు పెట్టిన ఇబ్బందుల్ని, క్షేత్రస్థాయిలో ఏ విధంగా వ్యవస్థల్ని నాశనం చేశారో వాటిని ఎదుర్కొంటూ ఒక బలమైన పాత్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 2019 నుంచి 2024 వరకు ముందుకు సాగాం. అదేవిధంగా కూటమి ఏర్పడడానికి ఓటు చీలనివ్వను అనే ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఆ స్టాండ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కోసం సహకరించిన మా నాయకులు, కార్యకర్తలు, మా వీర మహిళలు, మా జన సైనికులు వీళ్ళందరూ కూడా గ్రామాల్లో కూడా పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేశారు. రాష్ట్ర ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 100% స్ట్రైక్ రేట్ తోటి 21 శాసన సభ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో గర్వంగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి చేస్తున్న సేవలు మీరందరూ కూడా చూస్తూనే వచ్చారు. ఈ తరుణంలో ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు, ప్రత్యేకంగా మేము ఎన్నికలకు ముందు సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలు, సూపర్ 6 అనే నినాదం కానివ్వండి, ప్రజలకి మరింత సంక్షేమం చేయాలనే లక్ష్యంతో పెన్షన్ల విషయంలో కానివ్వండి, పోలవరం విషయంలో కానివ్వండి, లేదా అమరావతి విషయంలో కానివ్వండి, సమిష్టిగా కలిసి ఈ అంశాలపైన ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో ఆ రోజున ఇచ్చిన నినాదానికి కట్టుబడి ఉండి సంవత్సర కాలం ప్రభుత్వంలో ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా సుపరిపాలన, మెరుగైన పాలన, ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా ఎప్పటికప్పుడు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తారు.